ఎందుకని నిత్యం ఏదో వంకతో అభిషేకం జరుగుతుంది, ఏదో వంకతో పూజ జరుగుతుంది. అప్పుడు వాడికి ఈ దోషం చాలా తక్కువ వస్తుంది. ఇది లేకుండా ఒట్టినే ఇంట్లో కూర్చుని ఆఫీస్ ఒకటి పెట్టేసి ఇచ్చట జ్యోతిషం ఆఫీస్ అని పెట్టేస్తే ఆఫీసులో వాళ్ళంతా పాపీస్ అయిపోతున్నారు కొంతకాలం. అందుకని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చాలా వచ్చాయి కదా, వీధికో చోట. అసలు ఇతరుల జాతకాలు సరే, వాడి జాతకం వాడికి తెలుసు నాకు అనుమానం ముందు. అంచేత ఉపాసనా బలం, దైవానుగ్రహం లేకపోతే గుడే అసలు జ్యోతిషానికి బడి. గుండెల మీద చెయ్యేసుకు చెబుతాను నేను ఈ మాట. రమ్మనండి ఎవరినైనా సరే, పురాణ ఆధారంగా చూపిస్తా. జ్యోతిష్కులు గుళ్ళో లేకపోతే, వాళ్ళకు ఉపాసన లేకపోతే, వాళ్ళకు ఒక పూజ లేకపోతే, ఏదో సమయంలో వాళ్ళకు అభిషేకం లేకపోతే ఉట్టి జ్యోతిష్కం చెబితే వాళ్ళు నరకానికి పోతారని చెప్పారో లేదు. అందుకని ఏం చెప్పారంటే, గ్రహజ్యోతింషి కళాకాష్ఠాది కాలరూపిణి తామహం ప్రణవమి నిత్యం. ఓ అమ్మా, సమస్త గ్రహ జ్యోతిష నక్షత్ర కళాకాష్ఠాదులన్నిటికీ మూలం నువ్వు. నిన్ను తెలుసుకోకుండా, నీ ఉపాసన లేకుండా, నీ నామం లేకుండా వీటి జోలికెడితే చివరికి కాలధర్మం చెందడం తప్ప, అనారోగ్యం చెందడం తప్ప మరొకటి లేదు అని చెప్పారు. ఇప్పుడు అర్థమైందా? అందుకే పూర్వం చక్కగా జ్యోతిషం చెప్పే ముందు ఓ సోమవారం నాడు చక్కగా స్వామివారి మీద ఓ చెంబుడు నీళ్లు పోసి అప్పుడు చెప్పేవారు. ఆ స్వామివారికి ఇన్ని నీళ్లు అలా చల్లితే చాలు, దాంతో ఆ పాపం అంతా, వృత్తి యొక్క పాపం అంతా పోతుందట. రాజా, అత్యంత ప్రాచీన కాలం నుంచి ఈ గ్రహ నక్షత్రాదుల మీద బ్రతకడం చాలా దోషము, దోషభూయిష్టము, తద్వారా నరకం పాలవుతారని శ్రీ మహావిష్ణువు భాస్కరుడు నిర్ణయించారు. ఆ భాస్కరుడి మాట కాదని కలియుగంలో అది వృత్తిగా పెట్టుకుని షార్ట్ కట్ గా డబ్బు సంపాదించడానికి పెట్టుకుని ఎంతో మంది పోయారు. చివరికి ఒట్టి వాస్తు జ్యోతిషం మీదే బ్రతికే వారందరికీ చిట్ట చివరికి నరకం తప్పదు అని చెప్పారు. ఇవన్నీ ఇందులోనూ నేను చెప్పలేక వస్తున్నాను. చెబితేనేమో కొంతమందికి ఇబ్బంది, చెప్పకపోతేనేమో పురాణానికి ద్రోహం. మరి ఏం చేస్తాం, తప్పదు. అందుకని మీరేం చేస్తారంటే, ఇక మీదట అర్చన చేసేవాళ్ళు మాత్రమే ఉంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి ముహూర్తాలు పెట్టించుకోవడానికి. అర్చనాదులు లేకపోతే ఏదో దాంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఏ సరస్వతీదేవికో, లేకపోతే ఏ శివాలయానికో, ఏ నవగ్రహాలయానికో, ఇంకో దత్తాత్రేయాలయానికో వాళ్ళు అర్చకులు వాళ్ళు ముహూర్తం పెడితే ఆ ముహూర్తముల వల్ల మీకు ఫలిస్తుంది, వాళ్ళకి ఫలిస్తుంది. అర్చనాదులు లేనటువంటి వాడు పెట్టే ముహూర్తములు ఉన్నాయే అవి సక్రమంగా ఎక్కువగా ఫలించవు అని చెప్పారు. ఫలించినా వాడికి ప్రమాదం అని చెప్పారు. సాధ్యమైనంతవరకు ఏదో జపమో తప్పమో ఉండాలి. కొంతమంది ఇంట్లో కూర్చొని చక్కగా జపతపాలు చేస్తారు, అటువంటి వాళ్ళు పెట్టే ముహూర్తాలు ఫలిస్తాయి. అవి లేకపోతే పాపం వాళ్ళకి కొంచెం ప్రమాదం అను. ప్రజాపాలుడికి ఇదంతా మహానుభావుడు మహాతపుడు సుస్పష్టంగా చెప్పాడు. ఈ విషయంలో ఒక రహస్యం చెబుతున్నా విను. పూర్వం అంధకుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బాగా చదువుకున్నాడు, పండితుడు. రావణాసురుడు జ్యోతిష్కుడు, అంధకుడు జ్యోతిష్కుడు. రావణాసురుడు ముహూర్తాలు పెట్టేవాడు ఉండోయ్. ఏంటనుకుంటున్నారు? రావణాసురుడు వేళాకోళం కదా, వాడు చాలా గొప్ప పండితుడు. అసలు రహస్యం అది. వాడు కూడా ఎక్కడో చోట మంచి ఆఫీస్ ఓపెన్ చేయాల్సిన వాడు దురదృష్టవశాత్తు మధ్యలో వేరే రూట్లోకి వెళ్ళాడు. కానీ అంధకుడని ఒకడు ఉండేవట. పూర్వమాసీన్ మహాదైత్యో బలవాన్ అంధకో భువి సవేదాన్ వశమానిన్యే బ్రహ్మణో వరదర్పితక. వాడు బ్రహ్మ ఇచ్చిన వరాలతో మాంచి విజృంభించి ఐశ్వర్యం పొందాడు, సమస్త లోకాలు అదుపులో పెట్టాడు, ముహూర్త బలంలో బాగా ఆరితేరినవాడు. వాడు తనకి తానే ముహూర్తం పెట్టుకునేవాడు, ఎవడికి పెట్టేవాడు కాదు. జ్యోతిష్కుడికి ఒక నియమం ఉంది. ఏమిటంటే, ఏమండి పద్మాకర్ గారు ముహూర్తం పెట్టండి అని వచ్చితే ఏమిటని అడిగామనుకో, మిమ్మల్ని చంపడానికి ముహూర్తం పెట్టండి అంటే కూడా పెట్టండి. అందుకే ముహూర్తంలో ఇదో ఇబ్బంది. అంధకుడు అలా కాకుండా తనకు మాత్రమే పెట్టుకుని ఇతరులకు పెట్టాల. దానితో వాడికి క్రమంగా పాపం చుట్టుకుంటుంది. ముహూర్తం పెట్టేవాడు అందరికీ పెట్టాలిగా. మరి వీడు దేవతలందరినీ మంచి ముహూర్తం చూసుకుని వెళ్ళి ఆ ముహూర్తంలో జయించేవాడు. చివరికి వాడి పెట్టిన ముహూర్త బలంతో వాడి చేతిలో దేవతలు అందరూ ఓడిపోయారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శరణుదొచ్చారు. బ్రహ్మదేవుడు అడిగాడు, అన్ని తెలుసుండి కూడా, ఏం దేవతలారా పరుగు పందెం ఏమన్నా వేసుకున్నారా, ఇలా పరిగెత్తుకొచ్చారు, ఆయాసపడుతూ వచ్చారు అంటే, పరుగు పందెం ఏమిటే బాబు, వాడు చావు కొట్టేస్తున్నాడు అంధకుడు. అంధకుడు ఇంత గొప్పవాడు ఎప్పుడయ్యాడబ్బా అన్నట్టు మళ్ళీ అంధకే నార్దితా సర్వే వయం దేవాహ జగత్పతే త్రాహి సర్వాం చతుర్వక్త్ర పితామహ నమోస్తుతే. ఓ బ్రహ్మదేవ, నీకు నమస్కారం.
అంధకుడు యుద్ధానికి వచ్చినప్పుడల్లా వాడిని మేము ఓడించలేకపోతున్నాం, వాడు మమ్మల్ని ఓడిస్తున్నాడు, వాడికే విజయం మాకు అపజయం వస్తుంది, కారణం ఏమిటి? అప్పుడు చెప్పాట బ్రహ్మ, అంధకుడు గొప్ప జ్యోతిష్కుడు, ముహూర్తం పెట్టాడు అంటే ఆ ముహూర్తానికి తిరుగుండదు. అంధకుడు ఒక ముహూర్తం పెట్టి ఈ ముహూర్తంలో నామినేషన్ అయ్యండి అంటే ఎవడన్నా నెగ్గేస్తాట. వాడు ఉండుంటే వాడి దగ్గర ముహూర్తం పెట్టించుకుని నేను కూడా ఏ ఎమ్మెల్యేయో ఎంపీయో పోటీ చేసేవాడిని. అసలు ఇంకా నాకు నయా పైసలు ఖర్చు పెట్టకపోయినా గ్యారంటీగా నెగ్గేస్తాం. అంత గొప్ప జ్యోతిష్కుడు వీడమ్మ గడుపుమాడ. మరి వాడు యుద్ధమునకు బయలుదేరే ముందు ఈ ఘడియల్లో పెడితే నాకు విజయం అని తెలుసుకుని ముహూర్తం పెట్టుకు బయలుదేరారు. అలా బయలుదేరడం వల్ల వాణ్ణి మీరు జయించలేరు. అయితే ఇంకా శాశ్వతంగా వాడి చేతిలో ఓడిపోక తప్పదా? మా బతుకింతేనా అన్నారు దేవతలు. వెళ్ళండి మహాదేవుడి దగ్గరికి, ఆయనని శరణు కోరండి, ఆయనే మిమ్మల్ని ఎలా రక్షించాలో చూస్తాడు. మహాదేవుడొక్కడే ఈ భయంకరమైన గండం నుంచి రక్షించేవాడు. జ్యోతిష్కుల్ని జయించడం అంత తేలిక కాదు, శివానుగ్రహం ఉండాలి. ఇప్పటికి కూడా మళ్ళీ నేను చెబుతున్నా వినండి. శివుణ్ణి పూజించేవాడికి ఉన్నంత అనుగ్రహం ఇంకెవడికి రాదు. అందుకే ఏమన్నారు, నువ్వు దేవతలారా వెళ్ళండి, భవం సర్వం మహాదేవం వ్రజామ శరణార్థిన అంధకాన్నైవ శక్తోహం త్రాతుం వయసురతత్తమా. దేవతలారా, జ్యోతిష్కుడిని జయించడం, అందులో అంధకుడి లాంటి వాడిని జయించడం అంత తేలిక కాదు. ఒక్క శివానుగ్రహం వల్లే మనం బయటపడాలి. కాబట్టి ఆ భవుణ్ణి, ఆ శరువుణ్ణి, మహాదేవుణ్ణి, సమస్త లోకేశ్వరుణ్ణి మనందరం భక్తి శ్రద్ధలతో శరణు కోరుదాం. ఈశ్వర, జగదీశ్వర, పరమేశ్వర అంటూ ఆయన పాదాల మీదే పడదాం. అనగానే సరే అన్నారు వీళ్ళు. అందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకున్నారు. వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాక ఇది ఒక విచిత్రమైన కథ కదా. ఏం జరిగిందో రేపు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఈ విడత కార్యక్రమం శుక్రవారం వరకు జరుగుతుంది. శుక్రవారంతో ఈ ఎంత అయితే అంత అవుతుంది వరాహ పురాణం. మిగతాది మళ్ళీ ఓ 10-15 రోజులు గ్యాప్ అయిన వెంటనే అవిద్యానామంత భక్తి శ్రద్ధలతో మనం వరాహ పురాణం వింటున్నాం. సందేహం లేకుండా మీ అందరికీ అమ్మవారి మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని ఈ వర్షమే నిరూపిస్తోంది. 2 రకాల నిరూపణ. అయితే ఒకటి, మీరు వచ్చాక వర్షం పడింది కాబట్టి బయటికి వెళ్ళే అవకాశం లేక పురాణం వినడం ఒక ఎత్తు అయితే, ఎంత వర్షం ఉన్నా సరే, చినుకులు పడుతున్నా సరే భక్తితో వచ్చారు ప్రారంభంలో, అది మరొక భక్తి. సరే, ఏది ఏమైనా మనం నిన్న ఈ వరాహ పురాణంలో ఉన్న అంధకుడి యొక్క కథలో అడుగు పెట్టాం. అత్యంత ప్రాచీన కాలంలో అంధకుడు అని పేరు కలిగిన ఒకానొక రాక్షసుడు చరిత్ర నేను ఇంచుమించుగా ఎంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళ కళ్ళజోడు లేదు కాబట్టి కథ చెబుతాను, కానీ ఎంతవరకు చెప్పామో పాత చూసే అవకాశం లేదు. నేను ఎంతవరకు చెప్పాము? బాగుందండి. మొత్తం మీద నాకు హరివాసుదేవ. ముహూర్త భాగంలో బాగా ఆరితేరినటువంటి వాడు అహంకారి అని చెప్పుకున్నాం. వాడు దేవతలందరి మీదకి దండయాత్రకు వెళ్ళడం చావగొడుతూ ఉంటే దేవతలంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అంధకాసురుడి వల్ల మాకు చాలా అరిష్టాలు వస్తున్నాయి. వాడు ఒకటి వీరుడు, రెండవది పండితుడు. ఇక్కడ పెద్ద సమస్య ఒకటి ఉన్నది. స్వతసిద్ధంగా దేహబలం ఉన్నవాడికి బుద్ధిబలం ఉండదు, బుద్ధిబలం ఉన్నవాడికి దేహబలం ఉండదు. రెండూ ఉండి లోకానికి ఉపకారం చెయ్యాలి అనే కోరిక లేని వాడితో ప్రమాదం. రావణాసురుడు మొదలైన వాళ్ళు అటువంటి వాళ్ళే. రావణాసురుడి కంటే గొప్ప పండితుడు ఎవడు లేట. ఆ రోజుల్లో వాడు కూడా 9 వ్యాకరణాల్లో పండితుడు. అయితేనే వాడి విద్య, వాడి బలం, వాడి వరగర్వం ఇవి లోక నాశనానికి ఉపయోగపడ్డాయి. హిరణ్యకశిపుడు పండితుడు, వేద పండితుడు, మహాపండితుడు, వాడి సామాన్యుడు కాదు. అలాగే ఈ అంధకాసురుడు ప్రత్యేకంగా జ్యోతిషంలో పండితుడు. ఇక్కడ వచ్చింది ఇబ్బంది. ఈ అంధకాసురుడు ఏదన్నా దండయాత్రకు వెళ్లే ముందు తానే ముహూర్తం పెట్టుకునేవాట. సాధారణంగా పద్మాకర్ గారు ముహూర్తం పెట్టండి, లేకపోతే ఇంకొక
శాస్త్రి గారు పెట్టండి అని అడగక్కర్లా, వాడికి వాడే ముహూర్తం పెట్టు బయలుదేరతాట. ఆ ముహూర్తంలో వెడితే వాడికి విజయం వచ్చి తీరుతుంది. అందువల్ల వాడు మరింత లోకకంటకుడయ్యాడు. అందుకని వాడి నుంచి తమను తాము కాపాడుకునే శక్తి లేని దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గర పదే పదే మొరపెడితే బ్రహ్మగారు అన్నాడు, కింతు పూర్వం మయా దత్తో వరస్తస్య సురోత్తమాక అనధ్వస్తం హి భవితా న శరీరం స్పృశేన్మహీం. దేవతలారా, వీడితో పెద్ద తంట ఒకటి వచ్చింది. వాడొకప్పుడు గొప్ప తపస్సు చేశాడు, నన్ను ప్రత్యక్షం చేసుకున్నాడు, నన్ను వరాలు అడిగాడు. నేను కూడా తిన్నగా ఉండక వాడికి వరాలు ఇచ్చా. యామని, నీకు చాలా శక్తులున్నాయి, మంత్రశాస్త్రంలో ఆరితేరిన వాడివి, షడంగాలలో ఆరితేరిన వాడివి, అన్నిటికీ మించి కఠోర దీక్షతో తపస్సు చేసావు. నీ తపస్సు వల్ల మెచ్చుకుంటున్నాను, నీవు అడిగిన వరాలన్నీ ఇస్తున్నా. నిన్ను ఎవరూ తాకలేరు, చంపలేరు. కానీ ఒకప్పుడు నీకు చావు వస్తుంది. యుద్ధం చేస్తున్నప్పుడు నీ శరీరం నేలకి తగిలితే నువ్వు చస్తావు అని వరం ఇచ్చాడు. యుద్ధం చేస్తున్నప్పుడు అందుకే వాడు పై భాగంలో నిలబడి యుద్ధం చేస్తాడు. వాడి రథం భూమికి 8 అడుగులు ఎత్తులో తప్ప కిందకి దిగేది కాదు. పొరపాటున నేల మీద నిలబడి యుద్ధం చేస్తే ఇక ఆ తర్వాత వాడిని ఎవరూ రక్షించలేరు. ఇది బ్రహ్మదేవుడు వాడికి ఇచ్చిన వరంట. అప్పటి నుంచి వాడు విజృంభించాడు. కానీ కంగారు పడకండి, వాడికి కూడా చావు వస్తుంది. ఎలా వస్తుందో చెబుతున్నా వినండి. వాడు జ్యోతిష్శాస్త్రాన్ని స్వార్థానికి వినియోగిస్తున్నాడు. శాస్త్రములు ఎప్పుడూ స్వార్థానికి వినియోగించకూడదు. శాస్త్రాలు పరమార్థానికి వినియోగించాలి. తను బాగుంటే పర్వాలేదు, లోక శ్రేయస్సుకు వాడినా పర్వాలా. ఏ శాస్త్రమైనా స్వీయ కార్యక్రమం కోసం సొంతానికి వాడుకుంటేనే వచ్చి పడిపోతుంది ప్రమాణం. అంటే ఏమిటి? నిన్న చెప్పుకున్నాక మనం, అయ్యా నేను పురాణం చెబుతాను, ఈ రోజుకి నాకు 10,000 ఇస్తే పురాణం చెబుతా, లేకపోతే చెప్పను అని బోర్డు పెడితే ఇది స్వార్థం అవుతుంది. ఈ రోజు ఈ జపం చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తే తప్ప ఒప్పుకోను అంటే స్వార్థం అవుతుంది. ఈ ముహూర్తం పెట్టినందుకు 1,116, పెళ్లికి ముహూర్తానికి 1,500, తద్దిన ముహూర్తానికి 1000. తద్దినానికి మనం ముహూర్తం పెట్టేది ఏముందండి, వాడే పెట్టు తెచ్చిపోతాడు అలాగో. సరే, మొత్తం మీద ఏదైనా ముహూర్తం పెట్టినందుకు ఎంత అంటే అది. నీ ఇంటికి వచ్చి వాస్తు చూసినందుకు ఎంత, ఇలా మరి బోర్డు పెడితే అది స్వార్థం అవుతుంది. కానీ మనలో మన మాట నేను చాలాసార్లు చెబుతూనే ఉన్నాను, మీలాంటి జ్ఞానంలో పక్కన పెట్టేయండి. నేనే గనక ఏమిస్తే అది పుచ్చుకుంటాను, ముహూర్తం పెడతానంటే పొద్దున్న 1,00,000 మంది క్యూలో ఉంటారు, వచ్చినోడు ₹1 చేతిలో పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఏదో ప్రసన్న లాంటి మంచి పిల్లలు అయితే పావలా చేతిలోనే పెడుతుంది, తక్కిన వాళ్ళు అది పెట్టుకుంటూ వెళ్ళిపోతారు, డబ్బులు ఇవ్వరు. అప్పుడు వీడికి ఏమవుతుందంటే విసిగెత్తిపోయి జనం పెరిగిపోతూ ఉంటారు, డబ్బులు రావు, బతకాలి. అప్పుడు ఏం చేస్తాడంటే కొంతకాలం పోయేసరికి మండిపోయి బోర్డు పెడతాడు. మంచిగా చక్కగా అభిషేకం చేస్తున్నారండి అర్చక స్వామి వారు. ఆ అభిషేకాన్ని మెచ్చుకుని ఏదో ఇంత తగిన పారితోషికం మనం ఇస్తే మనకి పుణ్యం. కానీ మనం ఇవ్వం, వచ్చింది తెప్పలు, మనకి బుద్ధి పుట్టదు. అనవసర కార్యక్రమానికి ఎంతైనా తగలేస్తాం, ఆడంబరాన్ని తగలేస్తాం. ఇవాళ చూస్తే చాలా చోట్ల పెళ్లిలో బాంబులు పేల్చడానికి ఖర్చు పెట్టిన దాంట్లో 10వ వంతు పద్మాకర్ గారి పురాణానికి ఇస్తే ఈ దేశాన్ని బాగు చేసేవాడిని నేను. మీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే మీలాంటి వాడికి ఎందుకు చెబుతానంటే, మీరు ఖచ్చితంగా బయట ఈ విషయం చెబుతారు. కనీసం కొద్ది మంది అయినా, 10 మంది 100కి మారినా చాలు. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ మొదటి నెల జీతం ఎంతైనా, ఎంత ₹1,00,000 రూపాయలైనా ఇచ్చేస్తాడు చర్చికి. మనలో మొదటి నెల జీతం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోని రోజుకు ₹1 ఇన్ని బియ్యమో తీసివాడు పక్కన పెట్టి దౌర్భాగ్యపు ఆ దరిద్రపు నూనెకి చర్చికి అంటగడుతున్నారు వాళ్ళు. మనలో రోజుకు ₹1 తీసుకెళ్ళి గుడికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అభిషేకాదులకి అలా ఇస్తే అప్పుడు ఇవాళ ఈ వ్యవస్థ ఎంతో మారిపోయేది. నాకు లోపల ఎంతో కోరిక చాలా కాలం నుంచి, నాలాంటి పండితుల్ని పౌరాణికుల్ని తయారు చేయాలి, ఈ పుస్తకాలు చెప్పించాలి, ఆ పీఠలో కూర్చొని చెయ్యాలి అని. చెయ్యాలంటే గిందుకు వస్తే అతి కష్టం మీద కొంచెం కొంచెం చేస్తున్నాం.
ఇవాళ ఈ కాస్త దేవాలయం కట్టడానికి వీళ్ళకి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పండి మీకు. ఇదే ఇంకో మతంలో అయితే ఈ పాటికి దీనికి బోల్డ్ డొనేషన్లు వచ్చేస్తే 5 నిమిషాలు పూర్తవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి 116, 5, 50 పొద్దు నుంచి సాయంకాలం దాకా చెప్పిన మంత్రపుష్పమే చెబితే ఒక్కొక్కడు 10 రూపాయలు ఇవ్వడానికి గగనం, 1 రూపాయి వేసి పారిపోతారు. అక్కడ మంత్రపుష్పం చెప్పడు వాడు, పరిశుద్ధ పరిశుద్ధ అని 100 సార్లు శుద్ధ శుద్ధ అంటాడు, వీడు తీసుకెళ్ళి ఇంత ముద్ద పెడతాడు. అక్కడ వాళ్ళకి మనకి తేడా. అందువల్ల మన దేవాలయ వ్యవస్థ, మన అర్చక వ్యవస్థ, మన శాస్త్రాలు పైకి రాకుండా అడుగును ఉండిపోతున్నాయి. దీనివల్ల లోకం నాశనం అవుతుందని చెప్పాడు వ్యాసుడు భవిష్య పురాణం. మీరు మీ పిల్లలకి చెప్పండి, మీ ఆదాయంలో ఇంత మరీ ఎక్కువక్కర్లా, వాళ్ళలాగే 1 రూపాయి రోజు పక్కన పెట్టండి, నెలకు 30 రూపాయలు. అప్పుడు ఒక నెలకు 30 రూపాయలు మీకు ఇవ్వడానికి కష్టం ఉండదు. వాళ్ళకు కూడా నెలకోసారి 30 రూపాయలు ఒక క్యాండిడేట్ నుంచి వస్తుంటే కార్యక్రమాలు ఇంకా బాగా హుషారుగా చేస్తారు. ఆ చాలీ చాలని తిండితోటి ఏం చేస్తారు ఎవరైనా? అప్పుడు ఈ శాస్త్రాలన్నీ మరుగున పడిపోతాయి. ఎవడో 100కి కోటికి ఒక్కడు మిగులుతాడు, ఆ ఒక్కడు కూడా చచ్చిపోతే తర్వాత ఎవడనో ఉంటాడో లేదు తెలియదు. ఇప్పుడు మేము ఇవాళ లెక్కలు పెట్టదగిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం? సంస్కృత పండితులం. ఒకసారి ఆలోచించండి. 18 పురాణాలు చెప్పేవాళ్ళు, లేకపోతే సంస్కృతాదుల్లో ఆరితేరిన వాళ్ళు మహా అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 100 మంది ఉంటే గొప్ప అనిపిస్తుంది నాకు. ఏమో కొంతమంది మరుగున ఉంటే వేరే విషయం. మొత్తం మీద కాస్త టీవీల్లో కనపడుతున్న వాళ్ళు పుణ్యాత్ములు కొంతమంది ఉన్నారు, అవి కనపడని వాళ్ళు ఏదో ఇళ్లలో ఉన్నారు. ఈ 100 మంది తర్వాత ఎవరికి నేర్పుతారు? వాడు అవతల నేర్చుకోవడానికి పొట్ట పోషణకి పనికొస్తుంది అనుకుంటే నేర్చుకుంటాడు, కానీ లేకపోతే నేర్చుకోరు. మీలాంటి వాళ్ళు ఏదో రిటైర్ అయిన వాళ్ళు మోక్షం కోసం వింటారు, భక్తితో వింటారు. ఏదో ఇలాంటి పిల్లలు 100 కోటికి 1-2 వింటారు, ఏదో కాస్త తక్కిన తర్వాత భవిష్యత్తు ఏమిటి? అలాగే ఈ గుళ్ళు ఈ తరం తర్వాత ఏమవుతాయి? ఇవాళ ఇందులో ఉన్న అర్చకులకి సరైన పొట్ట పోషణ ఉండటం లేదనుకోండి, అప్పుడు రేపు పొద్దున వాళ్ళు మా పిల్లలు ఎందుకు వచ్చింది, మేము అనుభవిస్తున్నాం కదా ఈ వృత్తిలో, మా పిల్లలైనా హాయిగా ఇంజనీరింగ్ చదువుకుని బాగుండాలనుకుంటారు తప్ప ఇందులోకి తీసుకురారు. అప్పుడు భవిష్యత్తు ఏమవుతుంది? అరకొర మనుషులతో క్రమంగా వ్యవస్థ ఏమైపోతుంది. అందువల్ల ఏం చెప్పారంటే, మీ అంతటి మీరే స్వచ్ఛందంగా ఇస్తే ఈ జ్యోతిష్కుల్ని, శాస్త్రవేత్తల్ని పాపాత్ములు కాకుండా కాపాడే బాధ్యత కొంతవరకు వస్తుంది. అంచేత శాస్త్రవేత్తల మీద ఎప్పుడు మనం అభాండం వేస్తున్నాం ఈ ఇందులో ఉన్న పురాణం ప్రకారం, కానీ దాని వెనకాతల లోపం మంద కూడా ఉంది అని నేను గుర్తు చేస్తున్నాను. అస్తమాటు వాడు వృత్తిగా పెట్టుకుంటున్నాడు, నరకానికి పోతున్నాడు, వాడు పాపాత్ముడు అని చెప్పడం కాదు, పురాణం అలాగే చెబుతుంది. కానీ వాడు అలా వెళ్ళడానికి నీ బాధ్యత ఎంత ఉందో నువ్వు కూడా గుర్తుపెట్టుకో అంటున్నాడు మళ్ళీ పురాణంలో. కాబట్టి సరే, మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ వీడు స్వార్థం కోసం శాస్త్రం వినియోగిస్తే ఆ శాస్త్ర ప్రభావం వల్ల వాడి చివరికి పతనావస్థగా చేరుతాడు. అంధకాసురుడు ప్రస్తుతం అలా స్వార్థానికి వినియోగిస్తున్నాడు శాస్త్రాన్ని. దానివల్ల తొందరలో వాడికి పతనం తప్పదు. వాడు నేల మీదకి వచ్చి యుద్ధం చెయ్యవలసిన స్థితి అగత్యం వస్తుంది. అది వచ్చాక వాడిని ఎవరూ కాపాడలేరు. ఆ లోపు మనమందరం కర్తవ్యం ఆలోచన చేద్దాం, ఏదో ఒక కర్తవ్యం చేద్దాం. ఏమిటి అంటే, పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. అంధకాసురుణ్ణి సామాన్య వీరుడు చంపలేడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శూలధారి, త్రిశూలధారి ఒక్క పరమేశ్వరుడు శివుడు మాత్రమే రక్షించగలడు మనల్ని, వాణ్ణి చంపి అని అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారట. రక్షస్వదేవ, ఓ దేవ రక్షస్వ, రక్షించు. ఎక్కడి నుంచి? అంధకాత్, అంధకుడు అని పేరు కలిగిన ఈ భయంకర రాక్షసుడి నుంచి దయతో మమ్మల్ని కాపాడు, మేము నిన్నే బతిమాలుకుంటున్నాం. దుష్టచేతసఖ, ఎందుకు కాపాడమంటున్నాము అంటే ఆఖరి పదంలో చెప్పారు, వాడు దుష్టచేతసుడు అవ్వడం వల్ల, వాడు పరమ దుర్మార్గుడు అవ్వడం వల్ల వాడి నుంచి మాకు రక్షణ కలిగించమని భక్తితో అడుగుతున్నాం. నువ్వు కరుణాసనాథుడివి గనక. పరమాత్ముడికి ఒక లక్షణం ఉన్నది, అడగకుండానే వరాలు ఇస్తాడు, చాలా కరుణ కూడా చూపిస్తాడు. అందుకని దేవతలు కరుణాస్వరూపుడివి, రాక్షసుడి నుంచి రక్షణ కలిగించు అని ప్రార్థిస్తూ ఉండగానే పార్వతీ సమేతుడై వచ్చేశాడు పరమేశ్వరుడు అక్కడికి. దేవతలారా, నాకెప్పుడో తెలుసు మీ కష్టం ఏమిటో. బ్రహ్మ ఇచ్చిన వరాలతో వీడు విజృంభించి లోకాలు నాశనం చేస్తున్నవాడని తెలుసు. వీడింత వాడై మిమ్ము బాధం పెట్టుతున్నవాడని మదిల్ భావిల్చినే సాధ్యం పల్తది కాదుగా ఉన్న కడున్ సైరించి తిన్. వీడు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడని తెలుసుండి కూడా ఎంతకాలం వాడికి సమయం రాలేదు గనక సమయం వచ్చేదాకా ప్రతి వ్యక్తి ఎదురు చూడవలసిందే.
ఎంత గింజుకున్నా, ఎంత బాధపడినా, ఆందోళన చెందినా ఏ పనికైనా సమయం రావాలి. వర్షం కురవాలో అని ఎన్ని చేసినా ఈ సమయం వచ్చేదాకా పడదు. పీఠం పూర్తవ్వాలో అని ఎంత గింజుకున్నా వాడికి మూడు వచ్చేదాకా, సమయం వచ్చేదాకా అది అవ్వదు. అది అవ్వాలి, ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది ఏ కార్యక్రమమైనా. ఇన్నాళ్ళు వీడు లోకకంటకుడు పీడించాడు మిమ్మల్ని, సమయం కోసం నేను కూడా ఎదురు చూశాను. ఇక ఇప్పుడు వచ్చింది సమయం. చూడండి, నా వెంట మీరు రండి, ఆ రాక్షసుడితో యుద్ధం చేసి మీ అందరికీ విజయం కలిగిస్తాను. ఇలా పలికి రుద్రుడు వృషభ వాహనం మీద అమ్మవారితో పాటు బయలుదేరాడు. సాధారణంగా అమ్మతో కలిసి యుద్ధానికి వెళ్ళడం చాలా తక్కువ ఆయన. శివుడు పార్వతీ సమేతంగా యుద్ధానికి వెళ్ళాడని చెప్పిన కథలు కొంచెం చాలా తక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఒంటరిగానే వెడతాడు. విష్ణువు కూడా అంతే, లక్ష్మీ సమేతంగా వెళ్ళిన యుద్ధం లేనే లేదు, ఎక్కడో అరుదు. సత్యభామతో పాటు ఇంకా నరకాసురుడి సంహారానికి వెళ్ళాడు, నరకాసురుడి చక్రంతో తలనరికి పక్కన పారేశాడు. కానీ సాధారణంగా యుద్ధరంగంలోకి భార్యల్ని తీసుకెళ్ళరు. మీరైనా అంతే, ఏ పాకిస్తాన్ బోర్డర్కు వెడితే తర్రాగా తుద్దు కానీ రాని తీసుకెడతారా? తీసుకెడితే దిక్కుమాలు కూడా ఇబ్బంది. అంటే అది యుద్ధం మానేసి వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ హాయ్ అంటే హాయ్ అని సెల్లల్లో మాట్లాడుకుంటూ వాడు కాల్చి పారేస్తాడు, హెల్లకపోతారు ఇద్దరు. అందుకే ఇక్కడ మాత్రం అలా కాకుండా అంధకాసురుణ్ణి సంహరించడానికి ఇద్దరు కలిసి వెళ్ళారట. ఆయన వెనకే దేవతలు వెళ్ళారు. రుద్రోపి వాసుకిం ధ్యాత్వా తక్షకంచ ధనంజయం వలయం కటిసూత్రం చకార పరమేశ్వరగా. యుద్ధం అలా ఆరంభమవుతోంది. శివుడు ముందుగా వాసుకిని తలుచుకున్నాడు, తర్వాత తక్షకుడిని రమ్మన్నాడు, ఆపై ధనంజయుడు అని మరో సర్పం దాన్ని పిలిచాడు. ఇందులో వాసుకిని కంఠానికి తగిలించుకున్నాడు, ధనంజయుడిని నడుముకి మొలతాడుగా కట్టుకున్నాడు. తక్షకుడిని ఏం చేశాట, భుజానికి తగిలించుకున్నట్ట. ఇలా తగిలించుకుని యుద్ధం చేయడం వెనక అతను ఏదైనా పరమార్థం ఉందా అంటే ఉంది అన్నారు. ఎంత గొప్ప జ్యోతిశాస్త్రమైనా, మహాపాండిత్యమైనా పాములను ధరించిన వాడిని చూడగానే శాస్త్రం పని చేయదు సరిగ్గానండి. పూర్వం ముహూర్తం పెట్టేటప్పుడు ఒక నియమం ఉందండో, గుర్తుపెట్టుకోండి. ఇంటికి పావులు వాడు ఆడిస్తాడు కదా, వచ్చి పావులు ఆడించేవాడు ఇంటి దగ్గర ఆడిస్తున్నప్పుడు ముహూర్తం పెట్టకూడదు, పెడితే పని చేయదు. సర్పానికి ఈ శాస్త్రానికి ఏముందో సంబంధం, కానీ డైరెక్ట్ గా పాము వచ్చినప్పుడు మాత్రం జ్యోతిష వాస్తు శాస్త్రములు ముహూర్తం పెట్టకూడదని, లేక వాస్తుకు సంబంధించిన నియమాలు చెప్పకూడదని చెబితే ఫలించమని, ఒకవేళ అవి ఉన్నప్పటికీ చెబితే వీడి శాస్త్రం పోతుందని చెప్పారు, వీడి పాండిత్యం పోతుందట. అంధకాసురుడు జ్యోతిష పండితుడు కదా, వాడు ముహూర్తాలు చూసుకుని హోరాలు చూసుకుని యుద్ధం చేస్తాడు. అదేదో సినిమా ఆ ఒక్కటి అడక్కనుకుంటా కదా, అందులో వాడు హోరా టైం ఇది బాగాలేదు అమ్మో అని చెప్పి కింద పడుకుంటాడు. వాడు రాహుకాలం, అది హోరా కూడా కదా, వాడు రాహుకాలం అని కింద పడుకుని ఆ తర్వాత రాహుకాలం దాటాక అమాంతంగా లేచి ఇద్దరు మీద చావు కొట్టేస్తాడు. ఏమయ్యా ఇందాక ఎందుకు కొట్టలేదంటే అమ్మో రాహుకాలం, అప్పుడు కొడితే వాడు బాహువులతో అనుభవిస్తాడు అన్నట్టు. అలాగా సందేహం లేకుండా రాహుకాలం పనిచేస్తుంది. ఇప్పుడు ఈ అంధకాసురుడికి కూడా ముహూర్తం చూసుకోవాలి. ఆ చూసుకునే సమయానికి పాములుంటే ఆ ముహూర్తం పనిచేయదు వాడికి, తద్వారా వాడికి పతనం కలగాలి. అందుకని ఈ పాములన్నింటినీ తగిలించుకున్నాడు శివుడు. అంచేత జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పారసారథి గారు, మన పీఠం దగ్గర పాములు ఏమైనా దొరుకుతాయేమో మెళ్ళ వేసుకోవడం వెళ్ళిపోవటం మనం, ఒక వాళ్ళకి కొంత ఇబ్బంది. నీలా నామాచ దైత్యేంద్రో హస్తే భూత్వా భవాంతికం ఆగతస్త్వరిత చక్ర హస్తి ఓద్ధత రూపవాన్. ఈ పాములు ధరించి ఆయన యుద్ధానికి వెడుతూ ఉండగా ముందుగా నీలుడు అని ఒక రాక్షసరాజు ఉన్నాడు. వాడు మంచి ఏనుగు లాంటి రూపం ఉండేది వాడికి, మంచి పొట్టతో ఉంటాడు వాడు. ఒక్కొక్కరిని చూస్తే అదృష్టం, అది వారి పూర్వజన్మ సుకృతం వల్ల బ్రహ్మాండమైన పొట్ట, చేతులు, ఆ శరీరమే ఒక పర్వతం. వాడు ఐరావతంలో ఉన్నాడన్నారు. వాడు మారువేషంలో శివుడి దగ్గరికి వస్తున్నాడు. ఆ వచ్చే రూపం కూడా మళ్ళీ ఏనుగే. వాడు స్వతసిద్ధంగా ఏనుగు రూపంలో శివుడి దగ్గరికి వస్తూ ఉంటే శివుడికి ఒక బలహీనత ఉందిలేండి, మహానుభావుడు ఆయన. ఆయనకి తెలియక అయినా అందరినీ క్షమిస్తాడు.
ఏనుగుల్ని ఆబోతుల్ని చాలా ప్రేమిస్తాడు ఆయన. అందుకే హస్తి చర్మధారణ. నందీశ్వరుడు సరే సరే, అందుకని దగ్గరికంట వస్తూ ఉంటే శివుడు ప్రేమగా రా నాయన గజరాజా రా అంటున్నాడు. వీడు ఏం మోసం చేస్తాడో, స్వామివారికి ఏం అపచారం చేస్తారో అని భయపడిన నందీశ్వరుడు వాడిని గుర్తించి ఆ పక్కనే వీరభద్రుడు ఉన్నాడు. వీరభద్ర చూసావా, ఆ వస్తున్నవాడు ఎవరనుకుంటున్నావు? వాడు నిజమైన ఏనుగు కాదు, స్వామివారు అందరినీ క్షమిస్తాడు. వాడు ఏనుగు అనుకుంటున్నాడు, ఏనుగు కాదు, వాడు దొంగ పేరుగా నీలుడు అని పేరు కలిగిన ఒకనొక రాక్షసరాజు మారువేషంలో వస్తున్నాడు, నువ్వు చూసుకో అన్నట్ట. వెంటనే ఏం చేశాడు ఆయన? వీరభద్రోపి సింహేన రూపేణ ఆహత్య చత్రతం, మా స్వామి దగ్గరికి మారువేషంలో వస్తావా నేనుండగా అని సింహరూపం ధరించి ఎగిరి వాడి మీదకి దూకి వాడి కుంభస్థలం పగలగొట్టి చర్మం అంతా చీల్చి ఆ ఏనుగు చర్మం రుద్రుడికి అర్పించాడు. రుద్రుడు అప్పటి నుంచి గజ చర్మాంబరధారి, ఆ చర్మాన్ని ఆ పచ్చి ఏనుగు తోలు తగిలించుకున్నాడు. ఓ పక్కన గజ చర్మం, ఈ పాములు, నుదుటేమో 3వ కన్ను, ఓ చేతిలో త్రిశూలం, దాంతో ఒక భయంకరమైన ఆకారము, కాంతి మిరుమిట్లు గొలుపుతూ ఉండగా శివుడు అంధకాసురుడి మీదకు దూకాట. ఓ పక్కన దేవతలు, మరో పక్కన రాక్షసులు. రాక్షసులు అంధకుడికి, దేవతలంతా మన స్వామివారికి సాయం చేస్తున్నారు. ఈ సమయంలో నారద మహర్షి, నిన్న ఎవరో గారు పుత్రులు అడిగారు, నారదుడు లేని పురాణం ఉంటుందా అని. మంచి ప్రశ్న ఇది. నారదుడు లేకపోతే అసలు ఏ పురాణం లేదు, నారదుడు లేకపోతే నేనే లేను. అంచేత నారదుడికి మారు రూపం నేను, అంచేత సందేహం లేకుండా నారదుడు సమస్త పురాణ ఇతిహాసాలలో, ఆరికి చిన్న ఉపపురాణాలలో, ఇతిహాసాలలో, ఉపనిషత్తుల్లో కూడా వచ్చేస్తాడే. ఆ ఒక్క పాత్ర లేకపోతే మన సృష్టికి ఎంత లోటు వస్తుందండి. ఎప్పుడైనా ఈ ఊహ వచ్చిందా మన వాళ్ళు? ఎవరికైనా నారదుడు లేని పురాణం ఉంటుందా అనే ఊహ ఎవరికైనా వచ్చిందా? మరి ఎవరు ఇచ్చారో కానీ ఇందులో ఉత్తరం చూడాలి ఒకసారి. మళ్ళీ నేను పొద్దుట మహా టీవీలో ధర్మ సందేహాలు చెబుతున్నాను కదా, ఆ ధర్మ సందేహాలకి వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమంటే అన్ని చోట్ల నుంచి ఉత్తరాలు వస్తున్నాయండి, మీకేమో ఏలూరులో బోల్డ్ మంది శిష్యులు ఉన్నారంటున్నారు, అదే నిజమైతే ఒక్క ఉత్తరం రావట్లేదు ఏమిటి టీవీకి అని అడిగారు. మొన్న శుక్రవారం అప్పుడు మన భక్తుల చేత మాట్లాడించా వాళ్ళకి. మీరంతా ఉండడం కాదమ్మా, ఉత్తరాలు రాయండి అన్నారు ఆయన మళ్ళీ. కాబట్టి మీరేం చేస్తారంటే, శనివారపేట నుంచి ఫలానా మేస్టర్, ఆయనకు సందేహం, పద్మాకర్ గారు కళ్ళతోడు పెట్టుకుంటేనే పురాణం చెబుతారు, పెట్టుకోకపోతే ఎందుకు, అలాంటివి అడగండి. కళ్ళతోడు పెట్టుకోకపోతే ఎందుకంటే సరిగ్గా కనపడాలి కాబట్టి కళ్ళతోడు. ఆ ప్రశ్న కాకుండా ఏనుగు చర్మమే ఎందుకు కట్టుకుంటాడు శివుడు, అది బాగుంది. ఇందాక దగ్గర ఉంది ఆ ప్రశ్న, మరి ఎవరు అడిగారో కానీ చూద్దాం. ఉత్తరంలో చక్కగా రాశారు. అయ్యి శారదమాతనా. ఇందులో రెండో ప్రశ్న ఏమిటంటే, నారదుడు లేని పురాణం ఉన్నదా? ఈ ఉత్తరం చూస్తే మరి చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఇలాగనమాట ఉత్తరాలు ఓ షీట్ మీద తయారు చేయండి మన వాళ్ళు. అంబాజీపేట నుంచి, ఆముదాల వలస నుంచి, కోడేలు నుంచి, అన్ని ఏలూరు అంటే బాగుండదు, పద్మాకర్ గారే రాసుకొచ్చారు అనుకుంటారు మళ్ళీ వాళ్ళు. లేనిపోను కూడా మీరు రాసి ఇచ్చిన, నిజానికి ఇవన్నీ మీరు రాసిన ఉత్తరం, నేను రాశాను ఇది అన్న, అదిగో ఆవిడ పేరు కూడా ఉంది. కాబట్టి ఉత్తరాలు నేరే రాసినా ఒకే టీవీకి ఒకే తోటను చూస్తే బాగుండదు. అంచేత రామచంద్రరావుపేట నుంచి అంటే రామచంద్రరావుపేట అనేది ఒక ఊరు అనుకుంటారు వాళ్ళు, ఏలూరు అని రాయిపోతే. ఆ రకంగా కొంతవరకు న్యాయం అన్నమాట. ఏదో నరసింహరావుపేట నుంచి ఇలా రాయండి. ఏమ్మా మీదే ఊరు? మారుతీనగర్. మారుతీనగర్ నుంచి ఫలానా ఎల్లాయమ్మ గారు రాసిన సందేహం. ఎల్లాయమ్మనా ఆవిడ పేరు? మహాదేవి, మంగాదేవి గారు రాసిన ఉత్తరం. అందులో ఆవిడ మంగాదేవి గారు, నా పేరు మంగాదేవి అని పేరు పెట్టారు, దీనికి అర్థం ఏమిటని అడిగితే అది కూడా అందంగానే ఉంటుంది. మొత్తం మీద ఇలా సందేహాలన్నీ రాయండి. ఏమిటి రేపు పొద్దున వస్తాయా? శుక్రవారంతో ఉపన్యాసం మనకి ఈ విడత పూర్తవుతుంది కానీ ఒక శుక్రవారం రాత్రికి నేను హైదరాబాద్ వెళ్ళేలోపు ఒక 50 ప్రశ్నలు ఉండాలి కనీసం అందరికీ కూడా. అవన్నీ మీ పేర్లతో సైతంగా చదువుతాం. అన్ని ఏలూరు అని మాత్రం రాయకండి కింద. అది కాకుండా శనివారంపేట, పరివారంపేట, కోడేరు, బోడేరు, మొత్తం మీద ఏదో ఒకటి. ఇంతకీ ఎందుకు చెప్పాను నేను? వాళ్ళు కూడా అడుగుతున్నారు. ధర్మ సందేహాల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం చాలా ఉత్తమోత్తమం. ఒక్కొక్క సందేహం
ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మనం చెబుతున్న పురాణ కథలు ఇవాళ మళ్ళీ మళ్ళీ ఇవాళ పేపర్లో కూడా అవే రాస్తారు. మనం చెప్పుకున్న పాత కథలే ఈ పేపర్లలో వ్యాసాల రూపాల్లో వస్తున్నాయి, మనమే కాపీ కొట్టి. నారదుడు ఈ యుద్ధం జరుగుతూ ఉంటే వైకుంఠానికి వెళ్ళాట. నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. మహాత్మా, నువ్వు ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నావా ఆదిశేషుడి పానుపు మీద? దేవదానవులకు యుద్ధం జరుగుతోంది. అంధకాసురుడితో స్వామి పరమేశ్వరుడు యుద్ధం చేస్తున్నాడు అనగానే, నారదా నాకు తెలియదే, ఇప్పుడే వస్తున్నాను, నేను కూడా సాయానికి వస్తున్నాను స్వామివారికి అని వెంటనే ఆయన కూడా చక్రం పుచ్చుకుని గరుత్మంతుడి మీదకి ఆయన వచ్చాట. ఈ విధంగా విచిత్రమైన యుద్ధం. ఏకంగా కేశవుడు కూడా యుద్ధానికి వచ్చాడు. ముహూర్తంలో ఇక విజయం నాదే అని ముహూర్తం చూసుకు దూకేట. దేవతల్ని తరిమాడు. శివుడికి కావలసింది అదే. మూర్ఖుడా, శాస్త్రం ఒక మాట చెబుతున్నది, జ్యోతిషం వృత్తిగా పెట్టుకున్న వాడికి పతనం తప్పదని. పాములు ధరించిన చోట, పాములున్న చోట, ఆడుతున్న చోట జ్యోతిష్ సంబంధమైన వార్తలు చూడకూడదని శాస్త్రం చెబుతూ ఉంటే, నా దగ్గర పాములు ఉన్నప్పటికీ ముహూర్తం పెట్టుకొచ్చావు, ఇక అయిపోయావు చూడమని ఒక్కసారి సోలంతో వాడిని ఒక్క గుచ్చుకొచ్చాట. తత్రాంధక అసంఖ్యాతాక బభూవు అపరే భృశం. స్వామివారు త్రిశూలంతో ఒక్క పోటు పొడవగానే అంధకాసురుండి అక్కడ తమాషా జరిగిందిటండి. అందులో నుంచి కొన్ని వందల మంది పుట్టుకొచ్చారు అంధకాసురుడు. అంధకాసురుడి శరీరము నుంచి ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడితే అంతమంది అంధకాసురులు పుట్టుకొస్తారు. అదే ఆయనకున్నది. దాంతో అంధకులు పుట్టారు. రుద్రుడు మళ్ళీ వాళ్ళను పొడిచాడు. మళ్ళీ వాళ్ళ శరీరం నుంచి అనేకమైన రక్త బిందువులు పడుతున్నాయి. మళ్ళీ కొత్త వాళ్ళు పుడుతున్నారట. శ్రీమన్నారాయణుడు పడిన వాడిని పడినట్టే చక్రంతో చీల్చి రక్తం కింద పడకుండా గరుత్మంతుడా తాగమంటున్నాడు. చిట్ట చివరికి మహానుభావుడు ఏం చేశాట, క్రోధావేశాలతో శివుడు, ఇలా వీడిని చంపలేం, ఎందుకని వీడిని పొడిచినప్పుడల్లా రక్త బిందువులు నేల మీద పడుతూనే ఉంటాయి, మళ్ళీ కొత్త వాళ్ళు పుడుతూనే ఉంటారు, దీనికి ఏం చెయ్యాలి? క్రోధంతో ఒకానొక రూపాన్ని సృష్టించాడు. తస్య క్రోధేన మహత ముఖ జ్వాలా వినిర్యయౌ తద్రూపధారిణీ దేవీ యాం తాం యోగీశ్వరీం విదుగు. ఆయన కోపానికి ముఖం నుంచి అగ్నిజ్వాలలు పుట్టి ఆ జ్వాలల నుంచి ఒకానొక దివ్య స్వరూపం పుట్టింది. ఆవిడ యోగేశ్వరి, యోగిని. మనకి యోగిని మొదలైన దేవతల గురించి ఖడ్గమాలలో వస్తాయే, ఈ యోగిని దేవత అలా పుట్టిందట. వెంటనే ఆవిడ ఏం చేసింది, తన శరీరాన్ని మళ్ళీ ఇటు 4 ఇటు 3 రూపాలుగా విభజించింది. ఈ 8 మంది కలిసి మొత్తం అష్టమాతలు అంటారు. భిన్నాహ ప్రకృతిరష్టధ అని ఒకటి, మాహేశ్వరీచ రాజేంద్ర ఇత్యేత అష్టమాతరః, వరుసగా అష్టమాతలు అంటారు. వీటిని 8 మంది మాతలు, ప్రాకృతిక మాతలు. ఈ 8 మంది మాతలు వరుసగా పాడ్యమి నుంచి అష్టమి వరకు దసరాల్లో నవరాత్రుల్లో ఒక్కొక్క తిథికి అధిష్టాన దేవతలు. తప్పుడు కాదు వాళ్ళు, ఒక్క నవరాత్రులు వస్తూ ఉంటే చూసారా, నవరాత్రుల్లో పాడ్యమి, విధియ, తదియ మొదలైన మొత్తం అష్టమి వరకు ఉండే 8 తిథులకు ఈ అష్టమాతలే అధిదేవతలు, అధినాయికలు. అందుకే ఉత్తప్పటి కంటే దసరాల రోజుల్లో అమ్మవారిని పూజ చేస్తున్నప్పుడు ఏ తిథికి ఉన్న అధిష్టాన దేవత ఆ తిథి దగ్గరికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుందిట, నియమనిష్టలతో ఉంటే. హింస లేని పూజలు అంగీకరించే ఉత్తమ దేవతలు వీళ్ళు. వీళ్ళకి హింస పనికిరాదు. కొన్ని క్షుద్ర దేవతలకి, గ్రామ దేవతలకి బలులు ఇస్తారు. అలాంటి బలులు దసరాల రోజుల్లో అమ్మవారికి ఇవ్వకూడదు. అమ్మవారు దసరాల రోజుల్లో పరమ సాత్విక స్వరూపిణి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ అష్టదేవతలు పుట్టుకొచ్చారు. ఈ దేవతలకి స్వరూపాలు చెబుతున్నా విను. స్వరూపాలంటే ఏమిటి? ఎవరిని అనుగ్రహిస్తాయి, ఎవరిని అనుగ్రహించవు. ఇవి కొంచెం జాగ్రత్తగా వినండి.
8 మంది మాతలు పుట్టారు. ఈ 8 మంది మాతలు ఎవరి శరీరాన్ని పట్టుకుని పీడిస్తారు, ఎవరి శరీరంలో ఉంటే శుభమిస్తారో చూద్దాం. కామః, క్రోధః, తథా లోభో, మదో, మోహోథ పంచమః, మాత్సర్యం షష్ఠం ఇత్యాహుః, పైశూన్యం సప్తమం, తథా అసూయా చ అష్టమీ జ్ఞేయా, ఇత్యేత అష్టమాతరగా. 8 శక్తులు కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము, తర్వాత మాత్సర్యం షష్ఠం, పైశూన్యం, ఇతరులకు కొండాలు చెప్పడం. పైశూన్యము అంటే పిశునత్వము, అంటే ఒకడి మీద ఒకడికి నేరాలు చెప్పడం అనమాట. వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట అని చెబుతూ ఉంటారు, అలాంటి వాడు ఈ పైశూన్యము. తర్వాత అసూయాచ అష్టమి, 8వది అష్టమి. ఈ 8 గుణములు 8 రూపాలు ధరించాయి. ఈ గుణములున్న ఈ దేవతలు ఏం చేస్తాయంటే, ఎవడిలో కామం ఉంటో ఆ కామదేవత వెళ్ళి వాడిని పట్టుకుంటుంది. వాడిలో ఆ గుణం ఉంటే వాడిని పట్టుకుని వాడిని పీడిస్తుంది. కాదు, కామమును జయించాలి అనుకుంటే వాడిని తీసుకెళ్లి వరాలిచ్చి ఉత్తమ స్థాయికి చేరుస్తుంది. అది పాడ్యమి దేవత చేసే పని. అంటే దసరాలలో మొదటి రోజు ఉన్న దేవత పేరు ప్రతిపత్తిథి దేవత పేరు కామము. ఆ మొదటి రోజున అందుకే మనం కోరికలు కోరకూడదు. కొంచెం జాగ్రత్తగా వినమని ఎందుకు చెప్తానంటే, 1-2 సార్లు ఎప్పుడు మొదటి రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు ఈ కోరిక ఉందని చెప్పకూడదు. ఆ రోజు మన కోరికలు అమ్మకి విన్నవించకపోతే మన శరీరంలో చేరి మనకి ఎప్పుడు ఏ పని ఎంత హాయిగా అవ్వాలో అంత బాగా చేసి పెడుతుంది. అందువల్ల మొదటి తిథి కామము. కామము అంటే కోరిక. 2వ తిథి విధియనాడు క్రోధస్వరూపిణి. అందుకే ఆ రోజు అమ్మవారికి కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఈ క్రోధ దేవత కోపంతో పూజలు చేసేవాళ్ళు పూజ చేసే కాసేపు పెళ్ళాన్ని తిడుతూనే ఉంటారు కొందరు. కూర్చోమే అలా పొడుస్తూనే ఉంటుంది. ఆచమన చేయండి అని మొగుడు మీద విసుక్కుంటూ ఉంటారు చూడండి కొంతమంది. ఆ ఒక్కరోజు విసుక్కోకూడదు. అంటే ఉత్త రోజులు విసుక్కొచ్చా అని మళ్ళీ మీకు లేనిపోరు కూడా. అసలు ఎప్పుడు విసుక్కోకూడదు పూజ దగ్గర. మళ్ళీ ఇది విన్న తర్వాత ఒక ఆవిడ, ఒక్క పద్మాకర్ గారు ఏం చెప్పారు, విధియనాడే విసుక్కోవద్దన్నారు, తదియనాడు విసుక్కోమని అర్థం. అంచేత ఈ 2 రోజులు ఈ మొత్తం 8 రోజులది కలిపి తదినాడు కొడుతుందిట. తదినాడు కొట్టి తద్దినం పెట్టమని కదా అక్కడ. సాధ్యమైనంత వరకు పూజలు జరిగేటప్పుడు ఏం తగులండినా సరే ఒత్తప్పుడు ఆ కాసేపు అయినా ఇద్దరు ఐకమత్యంతో ఉండాలి. చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను, ఎక్కువ చోట్ల పూజల్లో కనిపెట్టింది ఏంటంటే, ఏమనుకోకండి, పెళ్ళాలే విసుక్కుంటారు మొగుళ్ళ మీద ఆ కాసేపు. ఏమండి ఏంటండి ఆయన ఆచమనం చేరేటి ఎక్కడికి పెడతారా ఇలా పెడతారేనని. అఫ్ కోర్స్ అరుదుగా కొంతమంది విసుక్కునేవాళ్ళు వాళ్ళు ఉంటారు అనుకోండి. ఒత్తప్పుడు వీళ్ళు విసుక్కుంటారు, వీళ్ళు దొంగ పీలుగురు, వీళ్ళని కూడా పట్టుకొని చూసుకోవాలి జాగ్రత్తగా. మొత్తం మీద ఏది ఏమైనా ద్వితీయ నాడు అసలు పనికిరాదు, తక్కిన వేళల్లో సరే కొంత అడ్జస్ట్మెంట్. కాబట్టి ద్వితీయ దేవత క్రోధాది దేవత. ఆనాడు కోపగించిన వాళ్ళని పట్టుకుని వాడిని పతనావస్థకి చేరుస్తుంది. కాబట్టి ఆనాడు మనం క్రోధం లేకుండా ఉంటే అటువంటి వాళ్ళని ఇంక జీవితంలో కోపాన్ని జయించిన గొప్పవాళ్ళని చేస్తుంది. అంటే 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించిన వాడు కాకుండా నిజంగా వీడు కోపాన్ని జయిస్తాడు నాలాగా. ఇంకా తర్వాత లోభం 3వది. బాబు 3వ తదియనాటి దేవత పేరు లోభదేవత. 3వ రోజు చూడండి ఒకసారి, ఈ రోజు ఇక్కడి నుంచి పరీక్షించండి. ఎక్కువ మందిలో లక్షణం పిసిరి కొట్టుతనం ఎక్కువగా 3వ రోజే వస్తుంది. దసరాల్లో తదియనాడు కష్టపడి పద్మాకర్ గారు మీ ఇంటికి వచ్చి దండం పెట్టుకునేలాగా మీకు అవకాశం ఇచ్చినా ఆ పూట డబ్బులు ఎవరు, 1 కేజీ కందిపప్పు కాదు కదా, గింజ కందిపప్పు కూడా ఎవరు, పిసిరి కొట్టుతనం అప్పుడే వస్తుంది ఆ పూట. ఆ తది యొక్క లక్షణం అది. లోభదేవత ఉంటుంది. ఆ రోజు లోభాన్ని జయించారో ఇంక మీ జీవితంలో తిరుగులేదు, మహైశ్వర్యం జ్ఞానం అన్నీ వస్తాయి. కానీ ఆ రోజు లోబడ్డారో ఇక ఎంతటి మనశ్శక్తి మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహించలేదు. ఇంకా 4వ రోజు దేవత మదదేవత. ఆ రోజు మదం, నాకేంటి నేను గొప్ప, నేను పూజ బాగా చేస్తా, లేక నేను ఏదైనా తలుచుకుంటే చేయగలను అనే ఒకనొక మదం అన్ని విషయాల్లో పట్టుకుంటుంది. ఈ మదాది దేవతని జయించగలిగితే వీడికి మోక్షం. మదానికి మనం లోబడిపోతే ఆ రోజు పూజ చేసే వాళ్ళలో ఒక దర్పం కనబడుతుంది. ఎప్పుడు చవితి నాడు పూజ చేసే వాళ్ళలో ఒక టీవీ, నేను బాగా చేశాను కదా చూడండి అలంకారం నేను చేశానంటాడు. వీడెవడు చేయటానికి వీడి మొహం.
ఆ భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడని ఆనందించాలి, కానీ మనం అలా అనుకోం. ఎలా ఉంది గురువుగారు అలంకారం అంటాడు, ఇది మదమే. ఎలా ఉంది నా ఉపన్యాసం అంటాడు, ఉపన్యాసం చెప్పేవాడు, అది మదమే. చూశారు గురుగారు నేను ఎంత మంచి మైకి పెట్టాను అంటాడు ఆ కాసేపు. ఇలా అన్ని విషయాల్లో ఎంతో ఎంతో వచ్చేలా చేస్తుంటే అది మన లక్షణం కాదు, ఆనాటి ఆ అధిష్టాన దేవతా లక్షణం. అది గనక మనం అదుపులో పెట్టుకోగలిగితే, ఆహా జగన్మాత ఈనాడు మా చేత ఈ పని చేయించుకున్నావా, ఇదంతా నీది అంటే అప్పుడు మనం మదమును జయించినట్టే. ఇంకా శాశ్వతంగా మనకి పతనావస్థ రాదు, ఉత్తమ స్థితి గడతాం, లేదో క్రమంగా మళ్ళీ పతనం. ఇంకా 5వ తిథి పేరు మోహోథ పంచమః. మోహం. మొగుడు మీద పెళ్ళానికి, పెళ్ళాం మీద మొగుడికి, ఇంట్లో పిల్లల మీద, మనవల మీద ఏమిటి పెచ్చ, అన్ని రకాల వ్యామోహాలు అప్పుడే పట్టుకుంటాయి అనమాట. మా ఆయన బంగారం అనుకుంటే పర్వాలేదు, సరే ఆవిడ ఈ వెండి బంగారం అనుకుని ఇద్దరు కూర్చుని పూజ చేస్తే పర్వాలేదు, కానీ అక్కడెక్కడో బెంగళూరులో మా మనవడు ఉన్నట్ట, వాడికి అక్షాభ్యాసం అంటే ఈ పూజ మన ఆ రోజే ఆడతారు. మనవళ్ళు, మనవరాళ్ళు, లేకపోతే కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, గిల్లుళ్ళు, మొగుళ్ళు, పెళ్ళాలు, ఇవన్నీ వ్యామోహాలు. డబ్బులు, శంకుస్థాపనలు, రకరకాల వ్యామోహాలు, ఒకటని కాదు, నేనేదో ఒకటి రెండు చెప్పా. ఈ మోహము పంచమ దేవత యొక్క లక్షణం, పంచమీ తిథి నాటి అధిష్టాన దేవత యొక్క లక్షణం. ఎప్పుడూ లేదు అప్పుడు వ్యామోహం పెరుగుతుంది. రోజు పూజకు వచ్చేవాడికి పంచమి నాడు ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆ పూట. ఆ ఫ్యాన్ వ్యామోహం, ఇంటి వ్యామోహం అన్నీ వస్తాయి. చూడండి, పంచమి నాడు పూజకు వచ్చేవాడు ఇంట్లో ఉంటే బాగుండేమో అని కూడా అనిపిస్తుంది వాడికి. అప్పుడు గనక వాళ్ళు జయించి పూజకు వచ్చారో ఆ గృహ వ్యామోహం, కుటుంబ వ్యామోహం, ధన వ్యామోహం, వస్తు వ్యామోహం, ఇంకా అనేక వ్యామోహాలు జయించగలిగితే వాడికి ఈ జన్మలోనే వాడికి కూడా విముక్తి, లేదా ఇంకలా మళ్ళీ పతనావస్థ. 6వది మాత్సర్యం షష్ఠమిత్యాహు. 6వ తిథి పేరు మాత్సర్యం. ఇతరులలో వాడికి ఏదైనా 10 రూపాయలు వచ్చిందంటే ఇంక వీడికి ఆ పూట నిద్ర పట్టదు. పరమ బాధాకరం అన్నమాట. పక్కవాడు బాగుపడ్డాడో ఏడ్చేస్తారు కొంతమంది, అదే మాత్సర్యం అంటే, ఓర్వలేనితనం. ఇది షష్ఠి నాడు ఉంటుంది, అందుకే షష్ఠీ కలహకారిణి అని. షష్ఠీ తిథి కలహకారిణి. మీరు ఎప్పుడైనా షష్ఠికి ఎప్పుడైనా పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్ళండి, మీకు వియ్యాల వరకు కయ్యమో, లేకపోతే ఈ మొగుడు పెళ్ళాలకు కయ్యమో ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి షష్ఠి నాడు కొన్ని పనులకు వెళ్ళొద్దని చెప్పారు. ఆనాడి లక్షణం మాత్సర్యం. ఆ తర్వాత 7వది పైశూన్యం, కొండేలు చెప్పడం. సప్తమీ తిథి నాటికి అధిష్టాన దేవత పేరు పిసున దేవత అనమాట. ఈ పిసున దేవత ఏం చేస్తుంది అనమాట, వచ్చేటప్పుడే దారిలో ఎవడ మీద అనమాట, ఏమంటే గురుగారండి ఆ పుల్లయ్య ఇలా అన్నాడండి, ఈ అల్లయ్య ఇలా అన్నాడండి, డెప్పకాయ ఇలా అన్నాడండి, దప్పకాయ గారు ఇలా అన్నారండి, ఇవన్నీ లేనిపోయి చెప్పుకుంటారు. అక్కడికి వచ్చి కూడా అక్కడ పీఠంలో కూడా వీళ్ళు పూజ చూడరు. వీళ్ళు ఇదిగో మీకు తెలియదేమో, వాడు చూడండి వాడు ఏమన్నాడో, వీడు ఇలా అన్నాడు అని కబుర్లు దీని మీదే వస్తాయి దిక్కుమాలు కూడా. ఆ కాసేపు కొండాలు చెప్పడాన్ని జయించామా ఇక మన అదృష్టవంతులం. కానీ మరి యోగం అది కొంచెం కష్టమే. ఈసారి టెస్ట్ చేస్తానండి, ఈ తిథులకి మనుషులకి ఎలా ఉంటుందో ఒకసారి వీడియో తీయించేద్దాం అందరికి, ఆ తర్వాత తెలుస్తుంది. మొత్తం చక్క కెమెరా కొనేద్దాం అనుకుంటాం, కొంచెం కష్టపడినా సరే. ఎలాగో మంచివాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు అంతా కలిసి మొగుళ్ళు డెప్ మీద కొట్టినా సరే గురువుగారికి తలకు 1000 రూపాయలు ఇవ్వకపోతారు, 50,000 పెట్టి కెమెరా కొనకపోతానా ఆ మాత్రం. మొత్తం మీద ఏదైనా పైశూన్యం, ఇది కొంచెం కొండెం కొట్టడం. ఇప్పుడు వీళ్ళకి బెంగ ఎవడో తెలుసా, డొనేషన్ ఇచ్చేవారే కెమెరా కొనడానికి, ఏది వీడియోకి. ఈ కెమెరా కొని మా మీదే తీసి మా మొగుళ్ళకి మాకు ఇస్తూ ఉంటారు, రేపు పొద్దున మేము చూసుకోవడం ఎందుకు, అందుకని మళ్ళీ మా మీదే ప్రయోగించడం ఎందుకని ఖచ్చితంగా డొనేషన్ మానేయకండి. మీ మీద ప్రయోగించడం, ఆ వీడియోలు చక్కగా టీవీలో వాళ్ళకి ఇస్తాం. ఈ సప్తమి తిథి అది. ఇక అష్టమి అసూయాచాష్టమి జ్ఞేయ అంటే అసూయ 8వ తిథి. అసూయ అంటే చాలాసార్లు మీకు నిర్వచనం చెప్పాం, అయినా మళ్ళీ అప్పటికప్పుడు చెప్పాలి కాబట్టి, గుణేషు దోషారోప అసూయ. మంచిలో చెడ్డని వెతకడం, మంచి పనిలో చెడ్డ వెతకడం అనమాట. పాపం ఎవరో వాటర్ ప్యాకెట్ పట్టుకొచ్చారు, ఆ వాటర్ ప్యాకెట్ పట్టుకొచ్చారు ఇద్దరు, అందరు ఎదురుగుండా మీకు ఏదో సేవ చేస్తున్నట్టు పేరు తెచ్చుకోవడానికి తెచ్చాడంటే పాపం వాడు ఏదో కష్టపడి తెస్తే అభాండం వేయడమే కదా అది. కష్టపడి పురాణానికి వస్తుందో అనుకుందాం ఎవరో ఒక ఆవిడ,
ఆ ఇంట్లో పని లేదండి, వాళ్ళ ఆయన అందుకే ఇంట్లోంచి గెంటేస్తే సుఖంగా ఉంటానని గెంటేశాడు, బయటకు వచ్చింది అని. వాళ్ళ ఆయన ఏమో ఈవిడ గెంటేసేట్టు అందుకు వచ్చేదిట. ఇలా ఒక మంచి పనిలో చెడ్డ వెతుకుతారు కొందరు. నేను చెప్పింది కరెక్ట్. ఇది హైదరాబాద్లో ఒక ఆవిడ పురాణానికి వస్తూ ఉంటే వాళ్ళ తోడికోడలు అందుట. ఎందుకు ఈ అమ్మాయి పురాణానికి కడుతుందో తెలుసా అండి? ఇంట్లో ఉంటే మొగుడిని తినేస్తుంది, అందుకని ఆయన విసిగిపోయి పురాణానికి పోవే అని తోలేస్తున్నట్ట. ఆయన ఇంట్లో కూర్చొని ఏదో కాస్త టిక్ టిక్ అని నొక్కోవడానికి. అందుకని పురాణానికి వస్తుంది గురుగారు, లేకపోతే నిజంగా భక్తి అనుకుంటున్నారా? ఆవిడ ఎలా రానివ్వండి, ఆవిడ భక్తిగా వచ్చి వింటోంది. అది మనం పొగడాలి. ఒక వ్యక్తిలో ఒక సుగుణం ఉంటే పొగడండి మీరు. సుగుణం తప్ప మనకు దుర్గుణం ఎందుకు? ఆ దుర్గుణం నేను చూసుకుంటాను, వాళ్ళని ఎలా బాగు చేసి వాళ్ళకి మోక్షం ఇవ్వాలి. అంతేగాని పక్క వాళ్ళంతా ప్రతి మంచిని అందులో చెడ్డ వెతకడం, దోషారోపణ చేయడం చెయ్యొద్దు. ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి పార్థసారథి గారు పురాణానికి వస్తారంటే, రిటైర్ అయితే మాత్రం పురాణానికే రావాలనే ఉంది. సినిమాలు చూసుకోవచ్చుగా, షికారు చూసుకోవచ్చుగా, కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చుగా, అమెరికా వెళ్ళొచ్చుగా, కానీ ఇక్కడికే వస్తున్నారు అంటే అది సుగుణం, అదొక మహాయోగం. అది మనం అర్థం చేసుకుంటే జ్ఞాన దృష్టితో మనకి ఆనందం కలుగుతుంది. పని పాట లేదో పెన్షన్ వస్తుంది, నెల ఏం చేయాలో తిరిగి వస్తున్నారంటే ఇంతకంటే దారిద్ర్యం, ఇంతకంటే దరిద్రపు లక్షణం ఒకటి ఉందా? అది దోషారోప. గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పనిలో ఏ మంచి పని చేసినా అందులో తప్పే వెతకడం ఉన్నదే, దోషమునే ఆరోపించడం ఉన్నదే, అది అసూయ. అంతటి ప్రమాదం మరొకటి లేదు. అన్నిటికంటే భయంకరమైన లక్షణాల్లో చిట్ట చివరగా పెట్టారు అందుకే దాన్ని. అష్టమి నాడు అటువంటి అసూయాదేవత ఉంటుంది. అష్టమి నాడు అసూయాదేవతని జయించడానికి అమ్మవారికి సింహవాహనం మీద కూర్చోబెట్టి అలంకారం చేస్తారు. చేసి, అమ్మా అసూయ అనే ఏనుగుని చీల్చి చెండాడి నీ సింహవాహనంతో మమ్మల్ని కాపాడమ్మా, మాలో ఎప్పుడు ఇతరులలో మంచిని మంచి కిందే చూడగలిగే మహాభాగ్యం ఇయ్యి, పొరపాటును కూడా ఎవరిలో అసూయతో దోషారోపణ చేయకుండా మమ్మల్ని కాపాడు అని మనకి సప్తశతిలో ఒక ప్రార్థన ఉంది. ఏ వ్యక్తినైనా ఇంత చేసినా మంచిని మాత్రం పొగడండి. చెడ్డ ఉంటే అది పక్కకి పెట్టేయండి, అనవసరం మనకి. చెడ్డ కింద తీస్తే ఈ సృష్టిలో అసలు చెడ్డవాడు కానివాడు ఎవడున్నాడు అన్నారు. కాళిదాసాదుల్లో కూడా దోషమే కనపడుతుందట మనకి. కాబట్టి ఈ 8 శక్తులు పాడ్యమి మొదలుకొని అష్టమి వరకు దసరా తిథులకు అధిష్టాన దేవతలుగా ఉండే ఈ శక్తులు అష్టమాతృకలు. ఈ అష్టమాతృకలు శివుడి శరీరము నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు అన్నమాట. అంధకాసుర భంజనం కోసం ఈ 8 ఏం చేస్తారట? కామం యోగేశ్వరీం విద్ధి. ఇందులో మొదటి దీది పేరు కామం అన్నాం కదా, ఆవిడకి యోగేశ్వరి అని పేరు పెట్టారు. ఎందుకని? కామం చేయిస్తే వాడు యోగి అవుతాడు కనుక ఆవిడ పేరు, అసలు పేరు యోగీశ్వరి. రెండోవాడిని ఏమన్నారు? క్రోధో మాహేశ్వరీం తథా. క్రోధ దేవతని, విధియనాటి దేవతని మాహేశ్వరి అన్నారు. లోభస్తు వైష్ణవి ప్రోక్త. మూడవ దేవత లోభదేవత, ఆవిడని వైష్ణవి అన్నారు. అంటే మీరు లోభం చేయిస్తే మీరు వైష్ణవి స్వరూపులు అవుతారు. బ్రహ్మాణి మదయేవచ. ఇక మదదేవతని బ్రహ్మాణి అన్నారు. మదమును జయిస్తే వాడు బ్రహ్మాణి స్వరూపుడు అవుతాడన్నమాట. బ్రహ్మాణి అంటే బాలకృష్ణ కూతురు కాదు. మోహ స్వయంభూ కౌమారి. ఇక మోహదేవతని కౌమారి అంటారు. ఆ తర్వాత మాత్సర్యంచేంద్రజాం విదుహు. ఇంద్రజ అంటారు మాత్సర్య దేవతని. యమదండధరాదేవి పైశూన్యం స్వయమేవచ. పైశూన్యం అంటే కొండేలు చెప్పే దేవత ఉందని చెప్పానే, ఆవిడకి యమదండధర అంతరార్థం ఒకటి ఉంది. కొండేలు చెబితే యముడి దండాలు దెబ్బలే. ఎప్పుడు వాడి మీద వీడికి, వీడి మీద వాడికి నేరాలు చెప్పేవాడికి బాధేస్తాట. డామ్ 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 అని దండం పెట్టి కొడతాడు ఆయన. యముడి దండానికి చివర ఒక ముల్లులో ఉంటుంది ఒక మేకు. ఈ దుర్మార్గుడు చచ్చెక్కడికి వెళ్ళగానే ఆ మేకెట్టి ఆ నాలిక మీద పొడుస్తాడు అనమాట. ఎరా పుల్లమ్మ గారి మీద నేరాలు చెబుతావా, వెంకాయమ్మ మీద నేరం చెబుతావురా అని అలా పొడుస్తాడు. ఆ బాధ నుంచి తప్పించే దేవత ఈ పైశూన్య దేవత. అందుకే ఆవిడికి యమదండధర అని పేరు. అసూయాచ వరాహాఖ్య. అసూయ దేవతకి వారాహి అని పేరు. ఇదిగో ఈ 8 మంది కలిసి అష్టమాతృకలు. వాళ్ళు పుట్టి అన్నారు, శివ ఈ యుద్ధరంగంలో మమ్మల్ని అందరినీ ఒకేసారి పుట్టమన్నావు, ఏం పని మీద పుట్టించావు, వాట్ ఈజ్ అవర్ డ్యూటీ అన్నారు.
ఆయన చిరునవ్వు నవ్వాడు. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడిలాగా ప్రమాదకారకుడు వీడు. వీడి నెత్తురి బొట్టు నేల మీద పడ్డంతో మరొక అంధకుడు పుట్టుకొస్తున్నాడు. మీరంతా కలిసి నేల మీద వాడి రక్తం పడకుండా తాగేయండి అనగానే వెంటనే వాళ్ళేం చేశారట, 8 నాలుకలు 8 వైపుల నుంచి ఇలా చాచేశారు. ఆ మధ్యలోకి వాడిని చేర్చారు. ఇప్పుడు శివుడు వాడిని పోడు కసిక్కరు పొడిచాడు. ఈ రక్తం పడగానే అని ద్రాక్ష రసం తాగుతారే, ద్రాక్ష జ్యూస్ తాగుతారు ఈ మధ్యన కూల్ డ్రింక్స్ షాపుల్లో, అలా తాగి పారేశారట. అంధకాసురుడి మాయ మొత్తం నాశనం అయిపోయింది. వాడు సిద్ధుడయ్యాడు. ఇంతలో హఠాత్తుగా వాడి శరీరం నేలకి తగిలింది. ఎప్పుడైతే రక్తం పోయిందో వాడు పైన ఎగరగలిగే శక్తిని కోల్పోయాట. పైన ఎగరాలి అంటే శరీరంలో ధాతువులు ఉండాలి, మధ్య ఉండాలి, రక్తం ఉండాలి, వసం ఉండాలి. అవన్నీ పోయేసరికి ఇక వాడు నిలబడలేక కుప్పకూలిపోయాడు నేల మీదకి. కూలడంతో సోలంతో వాడి తల నరికాడు. ఈసారి రక్తం పొట్టు లేవు కాబట్టి మొత్తం నీరుక్తుడయ్యాడుగా, రక్తంతో తాగేశారు కాబట్టి అస్థిపంజరం ఆ తల నరకడంతో వాడి శరీరం చిన్నాభిన్నం అయిపోయింది. ఈ విధంగా స్వామివారు అంధకాసురుణ్ణి భంజించారు. ఈ కథ సరిగ్గా మంగళవారం జరిగిందట. అందుకని మాతృదేవత మంగళాధిష్టాన అని. మాతృదేవతలు మంగళవారం నాడు పుట్టి మంగళవారం వాడి చావుకు కారణమై లోకానికి మంగళం కలిగించి లోకానికి పదే పదే మంగళదేవత అనే నామాన్ని, సర్వమంగళ అనే నామాన్ని అందించారు కనుక ఈ కథ పరమ మంగళము. ఆశ్చర్యకరం చెప్పమంటారా? ఇవాళ మంగళవారం. ఇంతకంటే అమ్మవారి అనుగ్రహం మనకి ఏముంటుంది? ఇప్పుడు గబుక్కులు గుర్తొచ్చింది. అది నిన్నే ఈ కథ చెప్పుకోవచ్చుగా, మొన్నే రావచ్చుగా. మంగళవారం చంపడం ఏమిటి, అదే మంగళవారం కథ రావడం అంటే ఇది దైవానుగ్రహం. అంబికావారి పురాణాలు ముహూర్త బలం చాలా గొప్పది. మధ్యలో గ్యాప్ వస్తుందన్నది, కొన్ని గ్యాప్లు రావడానికి అలా పరమాత్ముడి సంకల్పం ఏదో ఉంటుంది, అది వేరే పక్కన పెట్టండి. కానీ కొన్ని కథలు ఏ తిథి నాడు జరగాలో లేక ఏ వారం జరగాలో ఆ వారమే వస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరంగా. ఇలాంటిది మనకి సంవత్సరంలో చిత్రభాను సంవత్సరం ఒకటి వెళ్ళిపోయింది కదా. ఆ చిత్రభాను సంవత్సరంలో సరిగ్గా ఆ పురాణం చిత్రభాను సంవత్సరంలో వినమని వచ్చింది. ఆ సంవత్సరం ఆ పురాణం చెప్పుకున్నాం. మనం ఇదివరకు చెప్పుకున్నప్పుడు చెప్పాను ఆ మాట. ఇది నిజంగా ఆ జగన్మాత యొక్క దివ్యానుగ్రహం. ఈ మాతృదేవతల మంగళకర వృత్తాంతం వింటే యశ్చైతత్పఠతే జన్మ మాతృణాం పురుషోత్తమ సధన్య సర్వదాలోకే శివలోకంచ గచ్చతి. ధన్యుడవుతాడు ఈ ఘట్టం వింటే. మాతృలోకానికి వెడతాడు, శివలోకానికి వెడతాడు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బ్రహ్మ వెంటనే ఏం చేశాడంటే దేవతలకి మానవులకి అష్టమి తిథి రొత్తమ, ఈ తిథులు 8 కూడా అష్టమి తిథి చాలా గొప్పది. అష్టమి నాడు అష్టమ్యాంచ సమభ్యర్చ హైమ సింహాసన స్థితం. అమ్మవారు బంగారు సింహాసనం మీద కూర్చుంటుంది అష్టమి నాడు. ఇంట్లో బంగారపు సింహాసనం మీదో లేదా బంగారంగా భావించి వట్టి సింహాసనం మీదో మొత్తం మీద అమ్మవారిని పెట్టి అష్టమి నాడు ప్రతి అష్టమికి పూజించండి. అందులో ప్రత్యేకంగా శరన్నవరాత్ర పర్వదినాలలో అష్టమి తిథి నాడు తప్పక కుంకుమ, పసుపు మొదలైన వాటితో పూజించండి. అష్టమి తిథి ఉత్తమ అన్నట్టు, ఉత్తమోత్తమైన తిథి అష్టమి. అమ్మవారి పూజకి అమ్మ అనుగ్రహించి తీరుతుంది. ఆ రోజు భక్త్యా బిల్వాహారో నరస్సదా ఏతాహ సంపూజయేత్ తస్య తాః పరితుష్టాస్తు క్షేమారోగ్యం దదంతి చ. అష్టమి తిథి నాడు అమ్మని పూజించడానికి కొన్ని నియమాలు చెప్పారు. మారేడు పండు బాగా పండితే చాలా రుచిగా ఉంటుంది. ఈసారి ఒక్కసారి చూడండి, మారేడు పండు తింటే ఆ పూట ఆకలి కూడా వేయదు, పైత్యం రాదు. తెలుసుగా మీకు, ఆయుర్వేదంలో కూడా మారేడు పండుని తీసి ఆ లోపల గుజ్జుని ఎండబెట్టి దాన్ని కొన్ని చూర్ణములు చేసి పెరుగుతో పట్టిస్తారు. కాశీలో అమ్ముతారు ఖచ్చితంగా. ఇక్కడ కూడా మన ఆయుర్వేదంలో వాడతారు. అది కడుపు మంటను తగ్గిస్తుంది. ఎసిడిటీ అని ఒక దరిద్రపు రోగం ఉందిగా మనకి, ఆమ్లం పెరిగిపోయినప్పుడు ఆ రోగం తగ్గిస్తుంది. మనం పట్టించుకోం. కానీ అష్టమి నాడు ఈ మారేడు పండుని తిని ఇంకేం తినకుండా ఉంటే మంచి కాంతి, ఉపవాసం ఉండగలిగే శక్తి వస్తుందంటే ఒకసారి ట్రై చేయండి, తప్పే ఉంది. ఇందులో కాశీలో పళ్ళు అమ్ముతున్నారు కదా, ప్రత్యేకంగా కొరుక్కు తింటున్నారు అక్కడ. ఇక్కడ మనకు దొరుకుతాయి కూడా మన అదృష్టవశాత్తు. ఆ రోజు మారేడు ఫలములు తిని అష్టమి తిథి నాడు అమ్మవారిని పూజిస్తే అటువంటి వాడికి ముందేమిటి, క్షేమారోగ్యం దదంతి చ. క్షేమము, ఆరోగ్యం, ఇంతకంటే కావలసిందే ఉంది.
₹1,00,00,000 ఉండొచ్చు, ఆరోగ్యం ఉండడం చాలా కష్టం. ఆరోగ్యం అన్నిటికంటే చాలా ముఖ్యం. అన్నిటికంటే ఉత్తమోత్తమైనది సుఖమైనది ఏంటంటే కలియుగంలో ముందు ఆరోగ్యం. స్వాస్థ్యం బాగుంటే మిగతా అన్ని ఏమైనా చేయగలుగుతాం. ఆరోగ్యం బాగాలేకపోతే ఉంది కాస్త వర్షంలో తడిస్తూ రంపట్టి వస్తున్నాం. ఇలాంటి రోగాలన్నీ ముందు తొలగాలి అంటే ఆ నియమం పాటించి ఆ రోజన్నా జాగ్రత్తగా ఉండాలి. అవును, కరెక్ట్, అది కూడాను. రేపు అష్టమి, రేపు ఒకసారి ట్రై చేయండి. 4 మారేడు పళ్ళు నాకు కూడా ఇవ్వండి, వీలుంటే తిని నేను కూడా ఉంటాను. ఈ విధంగా ప్రజాపాలుడికి మహాతపుడు కథ చెప్పగానే మళ్ళీ ప్రజాపాలుడు అడిగాడు, కథం మాయా సముత్పన్న దుర్గా కాత్యాయనీ శుభ ఆదిక్షేత్రే స్థితా సూక్ష్మ పృథక్ మూర్తా వ్యజాయత. మహామాయాస్వరూపిణి కాత్యాయని మాత, ఆమెను దుర్గా అని మంగళ రూప అని అంటారని, మంగళవారం నాడు అష్టమాతృకులు పుట్టడం వల్ల వాళ్ళందరినీ కూడా మంగళ రూపాలు అన్నారని చెప్పావు. మొదట అమ్మవారు మహామాయా స్వరూపిణి సూక్ష్మ రూపంతో ఉంటుంది కదా, అటువంటి సూక్ష్మ స్వరూపిణి ఈ వేరు స్వరూపంతో అంటే మారు రూపంలో ఎలా ఆవిర్భవించింది? దీనికి కూడా ఏదైనా కారణం ఉందా? ఎవరే ఒకళ్ళు కారకులు ఉండాలి. అమ్మవారికి ఒక రూపం రావడానికి రాక్షసులో, దేవతలో, మానవులో, యోగులో ఎవరో ఒకరు ఏదో ఒక కారణం చూపించాలి. దీనికి గల కారణం ఉందా అంటే ఉందన్నారు. వృత్రాసుర కథ విన్నావు కదా రాజా. పూర్వం వృత్రాసురుడు చివరికి ఇంద్రుడి చేతిలో చచ్చిపోయాడు. ఆ వృత్రాసురుడే చచ్చిన తర్వాత సింధుద్వీపుడు అని పేరు కలిగిన ఒక రాజుగా పుట్టాడు. అతడు వరుణుడి అంశంతో పుట్టాడు మళ్లీ జన్మలో. ఆ వరుణాంశ స్వరూపుడైన సింధుద్వీపుడు అరణ్యంలో కఠోర తపస్సు చేశాడు చాలా కాలం. పాత జన్మలో ఇంద్రుడి చేతిలో చచ్చాడుగా వృత్రాసురుడు అనే పేరుతో. మనం దేవీ భాగవతంలో చాలా కథల్లో చెప్పుకున్నాం, మీకు గుర్తుంది కదా. పూర్వం త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆ త్వష్ట ప్రజాపతికి త్రిశూరుడు అని పేరు కలిగిన ఒక కొడుకు పుట్టాడు. వాడికి 3 తలలు ఉండేవి. ఆ 3 తలలలో ఒక తలతో వేదం చదివేవాడు, ఒక తలతో సోమపానం చేసేవాడు, సోమరసం తాగేవాడు. సోమరసం అంటే ఈ వీళ్ళు అనుకున్న మద్యం బ్రాందీలు కావు, యజ్ఞంలో తీసే రసం సోమరసం. ఇదో మరొక దాంతోటేమో జ్యోతిష భాగం అవి చూసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఇంద్రుడు తిన్నగా ఉండగా గురువుగారితో తగాదా పెట్టుకున్నాడు. పోయే కాలం వచ్చి గురువుగారు నువ్వెంత అస్మాటు నువ్వు చెప్పినట్టే వినాలా, మేము చెప్పినట్టువా అన్నట్ట. సరే గురువుగారు చివుక్కుమంది పోస్టింగ్ వదిలేశాడు. ఇక నేను నీ గురువుని కాదు వదిలేశానని స్వర్గం వదిలేసిపోయాడు. ఇంద్రుడు ఎప్పుడైతే స్వర్గం వదిలేసిపోయాడో, ఇది మన గురువు గారు బృహస్పతి, ఇంద్రుడికి మొదట్లో పెద్దగా తెలియలా. ఈ లోపు రాక్షసులంతా వచ్చి దాడి చేశారట. రాక్షసుల చేతిలో చావు దెబ్బలు తినేశాడు ఈయన. సుఖంగా ఉన్న గురువు గారిని గంటేశాను అహంకారంతో. ఇప్పుడు నాకు అర్థమైంది, బృహస్పతి మంత్రశక్తి ఉన్నంత కాలం రాక్షసుల్ని జయించగలుగుతున్నాం. గురువు గారి అనుగ్రహం, ఆయన మంత్రశక్తి లేకపోతే ఇంకా రాక్షసుల్ని జయించడం కష్టం. కాబట్టి గురువు గారు ఎక్కడ ఉంటారో వెతకండి అన్నాడు. కానీ గురువు గారు అలిగి అదృశ్య రూపంలో ఎక్కడో దాక్కున్నాడు కనపడకుండా. కొంతకాలం వీడికి బుద్ధి రావాలని. పశ్చాత్తాపం వచ్చిన తర్వాత గురుశక్తి తెలిసిందిగా వీడికి. పొరపాటు గురువు గారికి దూరం అయితే ఇక మనం బతకలేం, దీనివల్ల పతనము అని కనిపెట్టాడు. ఇంద్రుడికే పతనం. అందుకని ముందు తాత్కాలికంగా అయినా ఎవడో గురువు కావాలి, ఒక మంత్రవేత్త. మా గురువు అంత గొప్ప గురువు కాకపోయినా కనీసం కొంచెం శక్తి ఉన్నవాడు ఎవడాన్ని వెతికితే ఈ త్వష్ట ప్రజాపతి కొడుకు త్రిశూరుడు దొరికాడు. వాడిని పిలిచాడు. రాక్షసుల నుంచి కాపాడమని, గురువుగా ఉండమని అంటే ఆయన గురుత్వం ఒప్పుకున్నాడు. రాక్షస జయానికి కావలసిన మంత్రతంత్ర విద్యలన్నీ ఈయనకిచ్చాడు. ఈ త్వష్ట ప్రజాపతి కొడుక్కి త్రిశూరుడికి అందరూ సమానమే. మేమేదో మా గురువు గారు అనుకుంటున్నాం, నువ్వు అందరినీ సమానంగా చూస్తే ఎలాగా అన్నాడు ఇంద్రుడు. అదే ఎలాగయ్యా, గురువు గారికి అంతా సమానమే, నువ్వెంతో వాళ్ళు అంతే అనేవాట. అని దేవతలకి మంత్రం చెప్పేవాడు, రాక్షసులకి మంత్రం చెప్పేవాడు. కాంగ్రెస్కి ఓటేయనివాడు, ఇటు తెలుగుదేశానికి ఓటేయనివాడు. ఓటేయాలని కాదు, ఇద్దరికి ముహూర్తం ఇనేబెట్టివాట. ఇప్పుడు ఇది పెద్ద సమస్య కదా మరి. దాంతో ఇంద్రుడికి మండిపోయింది. నా దగ్గర ఉద్యోగం చేస్తూ గురువుగా ఉంటూ మా శత్రువులు రాక్షసులకి ముహూర్తం పెడతావా, నాకు వాడికి నువ్వే ముహూర్తం పెడతావా, నీ అమ్మకడుపుమాడా, వాళ్ళని వదిలేయి అన్నాడు. ఈయన వదల్లా. ఒళ్ళు మండిపోయి వజ్రాయుధం పుచ్చుకుని ఒక్క దెబ్బ కొట్టేశాడు.
గురువుగారు ఢామ్మని చచ్చిపోయాడు. బ్రహ్మహత్యా పాపం, గురుహత్యా పాపం వీడి కర్మ. పోని పడిపోతే కింద వీడు ఇలా పడి బతికున్నట్టున్నట్ట. వీడు బతికున్నాడేమో, బతికుంటే మళ్ళీ మంత్రశక్తితో నన్నేం చేస్తాడో అని భయపడి ఆ పక్కనే ఓ గొడ్డలతో కట్టెలు కొట్టుకుంటున్న ఓ వడ్డాబొత్తులు ఉన్నాడు వడ్రంగి, అతను పిలిచి ఈ దుర్మార్గుడు తలకే నరికేరా అన్నట్టు. నువ్వంటే పాపాత్ముడివి, స్వార్థం, ఆ గురువుగారిని చంపావు, ఏదో కట్టెలు కొట్టుకునేవాడిని, నేను అలా నరుగుతాను అన్నట్ట. చచ్చ నరికే అన్నాడు. ఏమయ్యా నీకు స్వార్థం నాకేముంది అన్నాడు వీడు. ఇండైరెక్ట్ గా నాకేంటి అన్నాడు అనమాట. ఓహో అదే, యజ్ఞం చేస్తున్నప్పుడు నీకు కూడా యజ్ఞంలో వాటా ఇస్తాను అన్నాడు. మాకేమొస్తే అందులో కొంత వాటా నీది, షేర్ మార్కెట్లో పెట్టాను నిన్ను అన్నాడు. వెంటనే ఆనందంతో గొడ్డలతో 3 తలకాయలు పటాపటా నరికేశాడు. అందులోంచి ఒక తలలో నుంచి పిచ్చుకలు, ఒక దాంట్లోంచి పావురాలు, మరో దాంట్లోంచి ఇంకోటి అలా పుట్టుకొచ్చి ఎగిరిపోయాయట. ఇంద్రుడి శరీరం నల్లగా మారిపోయింది. బ్రహ్మహత్య గురుహత్య కదా మరి, భయపడి స్వర్గానికి వారిపోయాడు. ఇది త్వష్టకి తెలిసింది. హారి దుర్మార్గుడా, నా కుమారుణ్ణి ఇంట్లో ఉన్నవాడిని కావాలని గురువుగా పెట్టుకుని, ఆయన ఏమన్నా నేను గురువుగా ఉంటానని అన్నాడా? నువ్వు బతిమాలేవా నీకు దిక్కులేక? ఇప్పుడు ఆ గురువు గారిని ద్రోహం చేసి చంపుతావా? గురుద్రోహి, నిన్ను బతకనిస్తే లోకానికే ప్రమాదం అని వెంటనే ఏం చేశాడు? జటాజూటం పీకి యజ్ఞం చేసి యజ్ఞగుండంలో ఆ జడ విరిచి వేసి నెయ్యి పొయ్యాలి. ఆ నెయ్యి పోసేటప్పుడు ఆవేశంలో ఇంద్రశత్రో వివర్ధస్వ అని మంత్రం చదవబోయాడు. అంటే ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోయే ఓ కుమారా, పుట్టి విజృంభించి ఇంద్రుడిని నాశనం చెయ్యి అని. ఇంద్రశత్రో, ఇంద్రుడికి